రా రీల్ చేయాలి తొందరగా. నువ్వేంట్రా బాబు ఎగిరేది కూడా చూపిస్తున్నావు. సో అవన్నీ పెట్లు పట్టు చీరలు ఈ మూల నుంచి ఆ మూల దాకా పెట్టాడు. నుంచోడానికి లేదు, కూర్చోడానికి లేదు. ఇప్పుడు రీల్ ఎలా చేస్తాం? ఇలా చూపిద్దాం. మీ వాళ్ళకి కావాల్సింది కలెక్షన్ అండి, మాటలేమని చెప్పండి అసలు గోల్డ్. సో ఇవన్నీ కూడా మనకి కంచిపట్టు చీరలు పెళ్లిళ్ళ నిమిత్తం స్టాక్ వచ్చేస్తుంది. ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి సురేష్? ఇవన్నీ కూడా మనకి 10 దగ్గర నుంచి మొదలు పెడితే మేడం అప్ టు 1 lakh వరకు ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ గర్మిల్లాలో ఎప్పటికప్పుడు కొత్తగా వస్తాయి అనమాట. ఇలా చూసామంటే చూడండి, ఏ ప్రైస్ అనుకుంటున్నారు? జస్ట్ 9495. అక్కడ నుంచి మీకు స్టార్ట్ అయ్యి ఇంచుమించు 1 lakh పై వరకు ఉన్నాయండి. ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు చీరలు. పట్టు చీరలు రకరకాల డిజైన్స్ తోటి ఉన్నాయి. ఇలా కోరా ఫ్యూజన్లో కావాలన్నా, కంచి పాడియాల్లో కావాలన్నా, కంచి టిష్యూలో కావాలన్నా, సిల్క్ బై సిల్క్లో కావాలన్నా, ఇక లేదంటే ఇట్లా అమ్మాయికి రిసెప్షన్కి మీకు ఇట్లా కావాలి బార్డర్ మీనా అంటే మనకి బెనారసీ స్టైల్లో కావాలంటే ఇందులో కూడా కలెక్షన్ చాలా వచ్చిందండి. 2G కాన్సెప్ట్లో కావాలన్నా, లేదు చక్కగా ఇలా టిష్యూ ఉండి ఆ తర్వాత బార్డర్ ఇలా ఉండి మీకు పట్టు చీర కావాలంటే ఈ వెరైటీలో ఉన్నాయి. యంగ్ అమ్మమ్మకి, యంగ్ అమ్మమ్మ అని ఎందుకంటున్నానంటే 55కి అమ్మమ్మ అయిపోయారు, మనవరాలు మ్యారేజ్కి వచ్చిన వాళ్ళు ఉన్నారన్నమాట. అవును, అలానే వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు కదా. మేము 16 ఏళ్ళకే పెళ్లి చేసుకుంటే అంతే కదా మరి. సో నిజంగా చిన్నతనంలో పెళ్లి చేసుకోమని ఎందుకు చెప్తారు అని అంటే మనకు ఒక 55 వచ్చేటప్పటికి బాధ్యతలన్నీ అయిపోతాయండి. ఇదిగో ఇలాగే హాయిగా రిలాక్స్డ్గా ఉంటాం. పిల్లలు అనేది ఆ బాధ్యతలు అనేవి మనకు ఒక టైంకి అయిపోవాలి. 22, 23 వచ్చేటప్పటికి ఆడపిల్లకి పెళ్ళి అయిపోయి ఒక 30 లోపు పిల్లలు అలా అయిపోతే లైఫ్ అనేది హాయిగా వెళ్తుందండి. సో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం. సో గర్బెళ్ళ సిల్క్స్లో ఏంటంటే పట్టు చీరల్లో మనకి ఒక 20,000 నుంచి 1 lakh వరకు శారీస్ అన్నీ కూడా చాలా కొత్త కలెక్షన్ వచ్చిన్నాయి. మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు, లేదంటే కనుక ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. కానీ పట్టు చీరలు వచ్చి చూస్తే అదో ఆనందం కదా. సో మీరు మీ పెళ్లి షాపింగ్ని గర్మెళ్ళలో చేసుకోండి. గర్మిళ్ళ సిల్క్స్, కుక్కట్పల్లి, వివేకానంద నగర్, సుమన్ హాస్పిటల్ ఆపోజిట్.